హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మంగళవారం కదా, మీ ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటారా, వెజ్ వండుకుంటారా కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు వెజ్ చేసుకుంటామండి. అందుకే వెజ్లోనే వెరైటీగా టేస్టీగా చక్కగా తయారు చేసుకుందామని చెప్పి గోబీతో మంచిగా తయారు చేసుకుందామని చెప్పి గోబీని సన్నగా కట్ చేసుకున్నాము. ఇక దాంట్లో వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు ఇలా పెట్టేసి బుట్టలో, తర్వాత దాంట్లో కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్, మైదా కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇక ఉడికించిన ఆలు ఒక 2-3 తీసుకొని దాన్ని అయితే చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇక పిండిని అందులో ఆలు వేసేసి చపాతీ పిండిలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా కొద్దిగా మైదా పిండి వేసుకోవచ్చు, చూసుకుంటూ వేసుకోవాలి. ఇక రుచికి సరిపడా సాల్ట్, ఫ్రెండ్స్ మీకు కోయిల కూస్తుంది కదా, వినిపిస్తుందా? మా ఇంటి పక్కన వేప చెట్టు ఉంది. ఇక దానిపైన అయితే పిట్టలు అలాగే కోకిల రోజు ఇలా అరుస్తూ ఉంటుంది. ఇంటి పక్కన, ఇంటి ముందు మరియు గేట్ లోపల చాలా రకాల చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు. మాకైతే చల్లగా ఉంది, సమ్మర్ అయితే చాలా బాగుంది. ఇలా చెట్ల పైన ఈ కోకిల పిట్టలు ఇలా అరుస్తూ ఉంటే చాలా బాగుంది. అందుకే నేను చాలా వరకు వీడియోలో వాయిస్ ఇవ్వకుండా ఇలా సౌండ్ పెడుతున్నాను. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకు నచ్చుతుందా ఫ్రెండ్స్? మాదైతే పెద్ద ఫ్యామిలీ. మేము ఇంట్లో 10 మంది ఉంటాము. మా అత్తయ్య, మామయ్య, వాళ్ళకు 3 కొడుకులు, మేము 3 కోడళ్ళం, 2 పిల్లలు. ఫ్రెండ్స్ మేమైతే 3 తోటి కోడళ్ళం. ఏ పని చేసినా కానీ చక్కగా ఇలా కలిసి చేసుకుంటాము. కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకుంటాము. ఇలా కలిసి చేసుకోవడం వల్ల త్వరగా పని అవుతుంది, పని చేసినట్టే అనిపించదు. ఇక ఇవన్నీ బాల్స్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకొని వాటిని సాసెస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం.
ఫ్రెండ్స్ ఇక మంచిగా చేయడం కంప్లీట్ అయింది. ఇక వెయిట్ చేస్తున్నారు పిల్లలు, మా వారు, మా మరుదులు అయితే చేసి నుండి ఎప్పుడు వస్తుందని చెప్పి ఎలా వెయిట్ చేస్తున్నా చూడండి. ఇక అందరం ఒకే దగ్గర కూర్చొని చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. దీంతోపాటు ఇంట్లో ఉన్న అటుకులు మరియు స్వీట్స్ అన్నీ పెట్టుకొని చక్కగా తినేస్తూ ఉన్నాము. మరి మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్? ఏం చేశారు? మీకు ఇలా ఉమ్మడి కుటుంబం నచ్చుతుందా ఏంటి అన్నది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.